హృదయాన్ని ఇస్తున్నావా? విరిగిన హృదయాన్ని ఇస్తున్నావా? ఎవరికైనా ఆయన ప్రేమను చెబుతావా? చెప్పవు. నీ ఇల్లు, నీ కోడి, నీ కుక్క, నీ రాజకీయ పిచ్చి, నీ కంపెనీ పిచ్చి, నీ కుటుంబం పిచ్చి, నీ అవసరం, నీ జాబ్ కోసం, నీ ప్రమోషన్ కోసమే నిండు హృదయంతో టైంకి వచ్చి ఆత్మతో సత్యంగా ఆరాధిస్తున్నావా? కానీ చెప్తావు, చచ్చిపోయిన తర్వాత నీ ఉద్యోగం, నీ డిజిగ్నేషన్, నీ హోదా, నీ పీజీ, నీ పోస్ట్, పిహెచ్డి ఏది అక్కడ రాదు. రక్షణ పొందావా? పరిశుద్ధంగా జీవించి సాక్ష్యాన్ని కాపాడుకున్నావా? నా కోసం ఎవరికి చెప్పావు? ఇన్ని ఆత్మలు సంపాదించి నా కోసం మందిరం కట్టడానికి ఎంత గుప్పులిప్పావు? సాక్ష్యం కాపాడుకున్నావు? శత్రువులు క్షమించావా? అది ఆయన అడిగేది. ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు? ఆయన కోసం నువ్వు నిలబడుతున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? ఆ పరలోకానికి నువ్వు అనేకులు ఇంట్రడ్యూస్ చేస్తున్నావా? ఆయన ప్రేమించాల్సిన ప్రేమించాడు, క్షమించాల్సిన క్షమించారు, తీసుకొచ్చిన రక్షణనిచ్చి మరణించి ద్వేషిస్తున్న వాళ్ళ కోసం ప్రాణం పెట్టి పునరుద్ధారణ తిరిగి లేచాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు.